వెల్కమ్ టు సిటీ న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నా పేరు పావని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏలూరు జిల్లాలో ఓటు హక్కు వినియోగించుకున్న 83.04% మంది ఓటర్లు. మొదటి స్థానంలో ఉంగుటూరు, చివరి స్థానంలో ఏలూరు నియోజకవర్గాలకు చోటు. ఏలూరులోని సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలకు చేరుకున్న ఈవీఎం బాక్సులు. పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశామని తెలిపిన జిల్లా ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్. భక్తులతో కిటకిటలాడిన మద్ది క్షేత్రం. భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. విద్యార్థులకు అత్యుత్తమ ప్రమాణాలతో విద్యను అందించడమే మా లక్ష్యం. శ్రీ రామచంద్ర విద్యా సంస్థల ప్రతినిధి పవన్ కుమార్ వెల్లడి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏలూరు జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతమైన వాతావరణంలో ముగిసింది. కొన్ని కేంద్రాలలో రాత్రి 10 గంటల వరకు కూడా పోలింగ్ జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏలూరు జిల్లాలో 83.04% మంది ఓటర్లు ఓటు వేశారు. అత్యధికంగా ఉంగుటూరు నియోజకవర్గంలో 87.75% మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. దెందులూరులో 85.01, ఏలూరులో 71.02, పోలవరంలో 84.16, చింతలపూడిలో 80.05, నూజివీడులో 87.32, కైకలూరులో 87.05 మంది ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా సుదూర ప్రాంతాల నుంచి ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏలూరు జిల్లాకు వచ్చిన ఓటర్ల సంఖ్య గతంలో కంటే ఈసారి బాగా పెరిగిందని వివిధ రాజకీయ పార్టీల నాయకులు తెలుపుతున్నారు. ఏలూరు జిల్లాలో 7 నియోజకవర్గాలలో ఎన్నికల ప్రక్రియ పూర్తయిన అనంతరం ఈవీఎం బాక్సులు ఏలూరుకు చేరుకున్నాయి. పోలింగ్ బూత్లలో పోలింగ్ పూర్తయిన అనంతరం సంబంధిత అధికారులు సిబ్బంది వాటికి సీల్ వేసి ఏలూరులోని సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలకు ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లకు తరలించారు. అక్కడ జిల్లా ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్ సమక్షంలో కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు నడుమ స్ట్రాంగ్ రూమ్ లు భద్రపరిచారు. మరలా కౌంటింగ్ జరిగే రోజు ఈ బాక్సులను బయటకు తీస్తామని, అప్పటి వరకు స్ట్రాంగ్ రూమ్ వద్ద పటిష్ట బందోబస్తు కొనసాగుతుందని ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ లావణ్యవేణితో పాటుగా ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నమస్తే సార్ అంటారా
ఒక్కసారిగా వస్తే బస్సులు 17C ఒకటి లోపల పెట్టి ఒకటి బయట పెట్టుకోవాలి 2 కాపీల్లో. సో మీరు ఈవీఎం హ్యాండ్లింగ్కి ఎవరిని టీం పెట్టారో వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. ఒక డీటీని ఇన్ఛార్జ్ పెట్టమన్నాము. మీరు కౌంటర్స్లో మీరు చేస్తున్నప్పుడు మీరు ఈవీఎం హ్యాండ్ ఓవర్ చేయడానికి ఒక డీటీ మీకు అందుబాటులో ఉంటారు, హమాలీస్ అందుబాటులో ఉంటారు. వాళ్ళు ఆ ఈవీఎంస్ని వరుసగా తీసుకెళ్ళి స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఉన్న తహసీల్దారో డీటీఓ ఎవరు ఇన్ఛార్జ్ పెట్టారో అక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తారు. అప్పుడు రెండో డీటీ మీతో ఉంటారు. మినిమం 2 డీటీ పెట్టమని చెప్పాము. ఒక డీటీ టీం తీసుకెళ్తే ఇంకో డీటీ మీతో ఉంటారు. అలా ప్లాన్ చేసుకున్నాము. అన్నీ స్మూత్గా వెళ్తుంది. మీకు ఇచ్చే బ్రీఫింగ్ అనేది ఒకసారి మీరు జాగ్రత్తగా వింటే చాలు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో తెల్లవారుజాము నుంచి భక్తులు అర్చకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించడంతో పాటుగా అన్న సమారాధనలో కూడా పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ స్వామివారి దర్శనం కోసం మధ్య క్షేత్రానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని వివరించారు. వేసవి సందర్భంగా భక్తులకు ఉపశమనం జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవస్థానం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే నడపబడుతున్నది. ఈ రోజున శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం మరియు జయవారం కావడం వల్ల ఉదయం 4 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు స్థానాచార్యుల వారు సమిష్టిగా వివిధ పూజా కార్యక్రమాలు చేసి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం దేవస్థానంలో 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడమైంది. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం ఉదయం 11:30 దాటిన తర్వాత అన్నప్రసాదం భవనం నందు అన్నప్రసాదం కూడా స్వీకరించి సంతృప్తి చెందుతున్నారు. ఈ రోజున దేవాలయం అంతా విశేష పుష్పాలంకరణ చేయడం జరిగింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు, కార్పెట్స్ అవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మా వేసవి కాలం సందర్భంగా మొన్న ఉగాది నుండి చల్లటి మజ్జిగ కూడా భక్తులు 50 మందికి ప్రతినిత్యం అందజేస్తున్నాం. భక్తులు 50 మంది శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం చలివేంద్రం నందు మజ్జిగ, అన్నప్రసాద భవనం నందు అన్నప్రసాదం కూడా స్వీకరించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సింది కోరుచున్నాం. యథావిధిగా శుక్ల యజుర్వేద పండితులు, అధర్వణ వేద పండితులు కూడా వేదపట్నం చేయడం జరుగుతున్నది. భక్తులు నామకరణలు, అన్నప్రాసనలు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. వేలాది మంది భక్తులు వేసవికాలం సెలవుల సందర్భంగా శ్రీ స్వామివారి దర్శించుకోవడం. విద్యార్థులకు అత్యున్నతమైన ప్రమాణాలతో విద్యను అందించడంతో పాటుగా సంస్కారవంతులుగా తీర్చిదిద్దడమే తమ సంస్థ యొక్క లక్ష్యమని
శ్రీ రామచంద్ర విద్యా సంస్థల ప్రతినిధి పవన్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోనే ఆయన మీడియాతో మాట్లాడారు. రానున్న విద్యా సంవత్సరం నుంచి శ్రీ రామచంద్ర విద్యా సంస్థలో తీసుకువస్తున్న సంస్కరణలను వివరించారు. అదేవిధంగా నూతనంగా కల్పిస్తున్న మౌలిక వసతులను తెలియజేశారు. తమ విద్యా సంస్థల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల బాధ్యత తమదిగా భావించడం తమ ప్రత్యేకత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ రామచంద్ర విద్యా సంస్థల చైర్మన్ బివి కృష్ణారావు, అకాడమిక్ డైరెక్టర్ బాచిరాజు సత్యనారాయణ, కరెస్పాండెంట్ వివి జగదీష్ కుమార్, గౌతమి, ఏవో రమేష్ తదితరులు పాల్గొన్నారు. సాటి అనే విధంగా విద్యా వ్యవస్థలను నడిపిస్తున్నాం. శ్రీ రామచంద్ర అంటే నమ్మకం, రామచంద్ర అంటే నిజాయితీ, రామచంద్ర అంటే నాణ్యత, రామచంద్ర అంటే క్రమశిక్షణ. మీ నమ్మకమే మా పునాది. మీ నమ్మకాన్ని ఇంకా రెట్టింపు చేయడానికి కృషి చేస్తామని హామీ ఇస్తున్నాం. శ్రీ రామచంద్ర విద్యా వ్యవస్థలను మరింత నాణ్యతతో నడపాలని మా బలమైన సంకల్పం. దానిలో భాగంగా అత్యున్నత ప్రమాణాలతో కూడుకున్న ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్, ఫ్యూచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్, ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్లో మార్పులు, క్రమశిక్షణ విభాగంలో మార్పులు, విద్యా బోధనలో మార్పులు, క్వాలిటీ అకాడమిక్ ప్లానింగ్, ఫ్యాకల్టీ ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్లో భాగంగా అత్యంత ఉన్నత ప్రమాణాలు కలిగిన ఫ్యాకల్టీని నియమించడం జరిగింది. ఫ్యూచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్లో భాగంగా 12 కొత్త బస్సులు 3 కోట్ల రూపాయలతో తీసుకోవడం జరిగింది. మరియు కేజీ టు పీజీ ఒకే ప్రాంగణంలో సకల సౌకర్యాలతో డిజిటల్ ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, లైబ్రరీ, ప్లే గ్రౌండ్ మరియు ఇతర ల్యాబ్స్తో ఆటపాటలతో విద్యను అందించడానికి సిద్ధంగా ఉన్నాం. క్రమశిక్షణ విభాగంలో ఆడపిల్లలకు ప్రత్యేక భద్రత కోసం బస్సులలో స్కూల్, ఇంటర్, డిగ్రీ విభాగాలలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. డిజిటల్ ఎడ్యుకేషన్లో భాగంగా వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ఎంతో అధ్యయనం చేసిన తర్వాత వినూత్న పద్ధతుల్లో విద్యను బోధించడానికి నిర్ణయించుకున్నాం. ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ సదుపాయం, స్మార్ట్ గ్యాడ్జెట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. పిల్లలు కూడా వీటిపై ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. కాబట్టి ఆ ఆసక్తిని పరిగణలోకి తీసుకొని డిజిటల్ లెర్నింగ్కి శ్రీరామచంద్ర శ్రీకారం చుట్టింది. డిజిటల్ లెర్నింగ్ వీడియోస్ని స్వయంగా శ్రీరామచంద్ర ఇన్స్టిట్యూషన్స్ పర్యవేక్షణలో క్రియేటివ్గా డిజైన్ చేయడం జరిగింది. ఇలాంటి వీడియోస్ మరెక్కడా దొరకవు, అందుబాటులో కూడా లేవు. ఈ వీడియోస్ ద్వారా కాన్సెప్ట్స్ని చాలా సులువైన పద్ధతిలో అతి తక్కువ టైంలో, స్క్రీన్ టైం ఎక్కువ లేకుండా మన పిల్లలకు అర్థమయ్యే విధంగా విద్య బోధించడం జరుగుతుంది. విద్యను అభ్యసించడానికి విద్యార్థికి ఫోకస్, అటెన్షన్ చాలా ఇంపార్టెంట్. ఆ ఫోకస్ని పెంపొందించడానికి మానసిక ఉల్లాసం ఎంతో ముఖ్యం. కాబట్టి స్పోర్ట్స్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అకాడమిక్ ప్లానింగ్లో భాగం చేయబడింది. నిత్య విద్యార్థిగా ఉండడం టీచర్స్కు చాలా ఇంపార్టెంట్. కాబట్టి స్టాఫ్ ట్రైనింగ్ సెషన్స్ కూడా నిరంతరం చేపడతాము. తద్వారా ప్రతి విద్యార్థి సమదృష్టితో, సునిశ్చిత పరిశీలనతో వారిని మెరుగుపరిచేలా విద్యా బోధన జరుగుతుంది. ప్రతి విద్యార్థికి రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ ఆర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ని పెంపొందించడానికి కొత్త పద్ధతుల్లో ఎక్స్పెరిమెంటల్ బేస్డ్ లెర్నింగ్ అండ్ టీచింగ్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లైక్ క్రాఫ్ట్, డ్రాయింగ్, ఎలక్యూషన్, డిబేట్, డ్రామా, సింగింగ్, టీమ్ బేస్డ్ స్పోర్ట్స్ ఈవెంట్స్ వంటివి కండక్ట్ చేయడం జరుగుతుంది. శ్రీ రామచంద్ర ఏకైక లక్ష్యం విద్యతో పాటు సంస్కారవంతమైన విద్యార్థులుగా తీర్చిదిద్దడం. మీ పిల్లలు మా బాధ్యత. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి జిల్లా న్యూస్. శస్త్రచికిత్స, అలాగే గర్భిణీ పరీక్షలు, రక్తహీనత, ఉమ్మనీరు తగ్గిపోవడం, బిడ్డ బరువు తక్కువగా ఉండటం, గర్భిణీలకు వచ్చే షుగర్, అధిక బీపీ సమస్యలు, నెలసరి ఇబ్బందులకు అత్యాధునిక వైద్యం అందించబడును. సంప్రదించండి అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి, ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, మరియు తూటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821 224104 and 8332004104. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం
శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. వెల్కమ్ బ్యాక్. ఏలూరు జిల్లాలో కూటమి క్లీన్ స్విప్ చేస్తుందని, ప్రజలు కూటమి వైపే ఉన్నట్లు స్పష్టమైందని టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు తెలిపారు. మంగళవారం భీముడోలు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ఏలూరు ఎంపీతో పాటు 7 నియోజకవర్గాలలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థుల విజయం ఖాయమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఉంగుటూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా పుట్టా మహేష్ యాదవ్ గారు, అలాగే 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు ఉంగుటూరు జనసేన అభ్యర్థి పచ్చమట్ల ధర్మరాజు గారు, ఏలూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బడేటి రాధాకృష్ణ గారు చంటి గారు, దెందులూరు చింతమనేని ప్రభాకర్ గారు, చింతలపూడి సొంగ రోషన్ కుమార్ గారు, పోలవరం సిర్రి బాలరాజు గారు, అలాగే మరి నూజిబీడు కొలుసు పాదసారథి గారు, కైకలూరు పెద్దల కామినేని శ్రీనివాస్ గారు, ఎంపీగా తెలుగుదేశం పార్టీ తరఫున పుట్టా మహేష్ యాదవ్ గారు కూడా నిన్న రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని జిల్లాల పోలింగ్ కంటే ఏలూరు జిల్లాలో అత్యధిక పోలింగ్లో పాల్గొన్నటువంటి ఓటర్ మహాశైలకు, ముఖ్యంగా కష్టపడి పనిచేసి రాత్రింబాళ్ళు కూడా కష్టపడి పనిచేసి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ప్రభుత్వాన్ని తీసుకురావాలనే సంకల్పంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి 3 పార్టీల సభ్యులు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ సభ్యులే కాకుండా తటస్థులు కానీ, మేధావులు కానీ ఒక మంచి సంకల్పంతో ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు తెలిపినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా పాదాభివందనం చేసుకుంటూ, ఈ యొక్క యజ్ఞంలో ఎన్డీఏ ప్రభుత్వం రావడానికి చేసేటువంటి యజ్ఞంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, అన్ని పార్టీల రాజకీయ నాయకులకు,
పార్టీలకు అతీతంగా ఎన్డీఏకు మద్దతు ఇచ్చిన ప్రజలందరికీ అందరికీ కూడా ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా 7 నియోజకవర్గాల్లో కూడా కూటమి అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలవడమే కాకుండా ఎంపీ అభ్యర్థి మహేష్ యాదవ్ గారు కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచేటువంటి సందర్భాన్ని ఒకసారి అందరికీ కూడా తెలియజేస్తూ సార్వత్రిక ఎన్నికల ఓటు హక్కును వినియోగించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి ఓటర్లు జంగారెడ్డిగూడెంకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పట్టణంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ల వద్దకు వెళ్లి వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు పరమశెట్టి పండు కుమార్తె తేజస్విని మాట్లాడుతూ తాను ఓటు హక్కును వినియోగించుకునేందుకు బెంగళూరు నుంచి జంగారెడ్డిగూడెంకు వచ్చానని తెలిపారు. కూటమి పార్టీల విజయం కోసం ఓటు ద్వారా తన వంతు సహకారం అందించాలని స్పష్టం చేశారు. నమస్తే అండి. మా జంగారెడ్డిగూడెం చింతలపూడి నియోజకవర్గం అండి. నా పేరు తేజస్విని అండి. పరిమి సత్యనారాయణ గారి కూతుర్ని. మాది రామచంద్రపురం, జంగారెడ్డిగూడెం అండి. ఈసారి ఎలాగైనా విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఇంకా జనసేన ఎనర్జెటిక్ లీడర్ పవన్ కళ్యాణ్ గారు కలిసి మా రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తారని, దాంట్లో మా వంతు మేము ఓటేయడమే కాబట్టి ఎలాగైనా ఓటేసి మా వంతు మేము సహకరించి మా రాష్ట్రం అభివృద్ధి చెందడం చూడాలన్న ఆశతో మేము బెంగళూరు నుంచి ఓటేయడానికి వచ్చామండి. మాలాగే హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి ఇంకా చాలామంది వచ్చి వాళ్ళు ఓటు వినియోగం చేసుకున్నారు. ఓటు హక్కు నెరవేర్చుకున్నారండి. పోలింగ్ కూడా ఈసారి పర్సంటేజ్ బాగా అయిందని దానివల్ల మా చంద్రబాబు నాయుడు గారికి చాలా లాభం పొంది ఈసారి చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అందరూ కలిపి గవర్నమెంట్ ఫామ్ చేసి మా రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తారని ఆశిస్తున్నాము. దాతల సహకారంతోనే వారధి ట్రస్ట్ ద్వారా విరివిగా సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నామని ట్రస్ట్ వ్యవస్థాపకులు వలవ తాతాజీ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణం ఇందిరా కాలనీలో అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద వారధి ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రం నిర్వహిస్తున్నారు. మంగళవారం దాతల సహకారంతో ఈ చలివేంద్రం ద్వారా ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తాతాజీ మాట్లాడుతూ తమ ట్రస్ట్ కు సహకారం అందిస్తున్న దాతలకు ఎప్పుడూ రుణపడి ఉంటామని తెలిపారు. జంగారెడ్డిగూడెంలోని పాత బస్టాండ్ లో ఉన్న మసీదు సెంటర్ వద్ద ఏ కుంభానంద్ వద్ద ఈ నెల 16వ తేదీన ఒడుగుల కార్యక్రమం జరగనుంది. ఒడుగుల కార్యక్రమం తలపెట్టినట్లు జిల్లా జమాయతే అహాలే హదీస్ ఉపాధ్యక్షులు మహమ్మద్ షాహిద్ తెలిపారు. 16వ తేదీన ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. జంగారెడ్డిగూడెం మరియు పరిసర గ్రామ ప్రజలకు, ముస్లిం సోదరులకు మరియు ముస్లిమేతర సోదరులకు గొప్ప శుభవార్త. ఇన్షాల్లా ఈ నెల 16వ తారీఖు గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు ఇన్షాల్లా పాత బస్టాండ్లో ఉన్నటువంటి మస్జిద్ ఖుబా నందు చిన్నపిల్లలకు ఒడుగుల కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ యొక్క క్యాంపులో హైదరాబాద్ అనుభవజ్ఞులైనటువంటి హైదరాబాద్ యునానీ డాక్టర్ గారిచే చిన్నపిల్లలకు ఒడుగులు చేపిస్తున్నాం. ఇన్షాల్లా ఈ యొక్క అవకాశాన్ని జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత ముస్లిం సోదరులు మరియు ముస్లిమేతర సోదరులు కూడా ఉపయోగించుకోవాల్సిందిగా ఈ సిటీ కేబుల్ ద్వారా తెలియజేసుకుంటున్నాం.
జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో పోలింగ్ ప్రక్రియ రాత్రి వరకు కొనసాగింది. సాయంత్రం 6 గంటల తర్వాత పోలింగ్ వేసేందుకు ఓటర్లను బూత్ లోనికి అధికారులు అనుమతించలేదు. కానీ అప్పటికే క్యూ లైన్ లో ఉన్నవారు వారి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించారు. అయితే రాత్రి 10 గంటల వరకు పోలింగ్ కొనసాగుతూనే ఉంది. ఈ పోలింగ్ ప్రక్రియను తహసీల్దార్ శ్రీవజోజి పర్యవేక్షించారు. క్యూ లైన్ లో వేచి ఉన్న ప్రతి ఒక్క ఓటరు ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం బ్యాలెట్ బాక్సులను సీల్ వేసి ఏలూరులోని స్ట్రాంగ్ రూమ్ కి తరలించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి లక్కవరం గ్రామంలో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారని స్థానికులు చెబుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏలూరు జిల్లాలో ఓటు హక్కు వినియోగించుకున్న 83.04% మంది ఓటర్లు. మొదటి స్థానంలో ఉంగుటూరు, చివరి స్థానంలో ఏలూరు నియోజకవర్గాలకు చోటు. ఏలూరులోని సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలకు చేరుకున్న ఈవీఎం బాక్సులు. పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశామని తెలిపిన జిల్లా ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్. భక్తులతో కిటకిటలాడిన మద్ది క్షేత్రం. భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. విద్యార్థులకు అత్యుత్తమ ప్రమాణాలతో విద్యను అందించడమే మా లక్ష్యం. శ్రీ రామచంద్ర విద్యా సంస్థల ప్రతినిధి పవన్ కుమార్ వెల్లడి. ఇంతటితో వార్తల సమాప్తం. నమస్కారం.